ఒక మనిషి చనిపోయి 17 సంవత్సరాలు అవుతోంది. కానీ ఇప్పటికీ ఆయన పేరును గుర్తు చేసుకునే ప్రజలున్నారు. ఆయనే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ప్రజలు ప్రేమగా పిలిచే రాజన్న. 1949 జూలై 8న కడప జిల్లా పులివెందులలో వైఎస్ఆర్ జన్మించారు. ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డి ఆ ప్రాంతంలో ప్రభావవంతమైన వ్యక్తి. కష్టపడి ఎదగాలి, సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలి అనే ఆలోచనలను చిన్నప్పటి నుంచే తన కొడుకులో నాటారు. వైఎస్ఆర్ చిన్నప్పటి నుంచే చాలా చురుకైన విద్యార్థి. స్కూల్లో చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందుండేవాడు. నాయకత్వ లక్షణాలు అప్పుడే కనిపించేవి. స్నేహితులకు సహాయం చేయడం, ఎవరికైనా సమస్య వస్తే ముందుకు వెళ్లి మాట్లాడడం ఆయన అలవాటు. కొంతమంది నాయకులుగా మారుతారు, కానీ కొంతమంది చిన్నప్పటి నుంచే నాయకులుగా కనిపిస్తారు. ఆయన తల్లి జయమ్మ కూడా తన కొడుకుని ఎప్పుడూ ప్రోత్సహించేది. చదువు మాత్రమే కాదు, మనుషులను గౌరవించడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం కూడా నేర్పింది. ఈ విలువలే తర్వాత వైఎస్ఆర్ వ్యక్తిత్వానికి బలమైన పునాది అయ్యాయి. చదువులో మంచి ప్రతిభ కనబరిచిన వైఎస్ఆర్ డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నాడు. వైద్య విద్య పూర్తి చేసి డాక్టర్ గా పనిచేయడం ప్రారంభించాడు. పేద రోగులకు తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తూ ప్రజల ప్రేమను సంపాదించాడు. కానీ ఒక రోజు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఒక్కో రోగిని నయం చేయగలను, కానీ రాజకీయాల్లోకి వెళ్తే లక్షలాది మంది జీవితాలను మార్చగలను. అదే ఆలోచన ఆయనను రాజకీయాల్లోకి తీసుకెళ్లింది. 1978లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతూ ముందుకు సాగాడు. 2003లో చేసిన పాదయాత్ర ఆయన జీవితాన్నే మార్చేసింది. మండే ఎండల్లో వేల కిలోమీటర్లు నడుస్తూ రైతుల కష్టాలు, పేదల బాధలు తెలుసుకున్నాడు. హెలికాప్టర్లలో తిరిగే నాయకులు చాలా మంది ఉంటారు, కానీ ప్రజల కోసం కాలి నడకన వేల కిలోమీటర్లు నడిచే నాయకులు చాలా అరుదు. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ఎన్నో పథకాలను అమలు చేశాడు. 2009లో మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. కానీ అదే సంవత్సరం సెప్టెంబర్ 2న జరిగిన హెలికాప్టర్ ప్రమాదం తెలుగు ప్రజలను తీవ్ర విషాదంలో ముంచేసింది. ఒక డాక్టర్ గా మొదలైన ప్రయాణం ఒక ప్రజానాయకుడిగా ముగిసింది. కానీ ఆయన పేరు మాత్రం ముగియలేదు. అందుకే ఈ రోజు కూడా రాజన్న పేరు వినగానే లక్షలాది మంది గుండెల్లో గౌరవం, ప్రేమ, కృతజ్ఞత కనిపిస్తాయి. రాజన్న గురించి మీకు గుర్తున్న విషయం ఏదైనా ఉంటే కామెంట్ లో చెప్పండి.